హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే రాత్రి 8కి అవుతుందన్నమాట. రాత్రి 8కి మనం వ్లాగ్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే తెల్లారి మొత్తం మనం ఫుల్ బిజీ. ఇప్పుడే మనం ఏం తిన్నాం తెలుసా? ఏం తిన్నానో చూపిస్తా, షాక్ అవ్వకండి. ఎందుకంటే తెల్లారి నుంచి కష్టపడ్డాను. ఏదో ఒకటి తినాలి కదా, సాయంత్రం పూట ఏదో స్నాక్స్ ఏదో ఉండాలి కదా. కాకపోతే ఈ స్నాక్స్ ఓవర్లోడ్ అనమాట, మనకి ఓవర్లోడ్. చూశాను స్నాక్స్ సెట్, ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ 50 రూపాయలు అనమాట. సమోసా, దీన్ని పియాజీ అంటారులేండి మా ఊళ్ళో. అంటే ఉల్లిపాయలు ఉంటాయి అన్నమాట. ఈ గారి కట్లెట్, ఇంకా ఇది కూర, ఇంకా సాస్ అనమాట. అంటే ఇవన్నీ అవులు తింటారంటే నేనే తింటాను అనమాట. 50 రూపాయలది తినేయడమే. దాని తర్వాత పొట్ట పెరిగిపోయిన తర్వాత నేను తినేసిన తర్వాత ఆలోచిస్తాను అనమాట, అమ్మ పొట్ట పెరిగిపోయింది, ఇప్పుడు ఎలా, రేపటి నుంచి వాకింగ్కి వెళ్ళిపోవాలనుకుంటా. వెళ్ళను. అది నా పరిస్థితి అనమాట. ఆపుకోలేకపోతున్నాను అనమాట. మా ఊరు సాయంత్రం అయితే చాలు, నాకు ఏదో ఒకటి అంటే తినేయాలన్నమాట. ఆపుకోలేకపోతున్నాను. ఈరోజు ఏమో 50 రూపాయలు తెచ్చుకొని నేను ఒక్కనే తినేయాలని తెచ్చేసుకున్నాను అనమాట. దీని తర్వాత నా ఆలోచన ఎలాగంటే, పొట్ట పెరిగిపోయింది, నా ఆలోచన వస్తుంది అనమాట నాకు. రేపటి నుంచి వాకింగ్కి వెళ్తా కంపల్సరీ. పొట్ట పెరిగిపోద్ది కదా. ఈరోజు 50 రూపాయలు అంటే తక్కువ. ఇన్ని ఒకటి తినగలడా? నేను తింటా మేమునా. చూస్తారు కదా, అవన్నీ నేను తినేసాను అనమాట. ఇప్పుడే తినేసి కూర్చున్నాను అనమాట. అంటే కొద్దిగా అరగాలి కదా, అందుకనే కొద్దిగా కూర్చున్నాను అనమాట. కూర్చుంటే అరిగిపోద్ది, సెట్ అయిపోద్ది అనమాట. దీని తర్వాత మనం ఏంటి ఆలోచించాలంటే, రేపు పొట్ట ఎలా తగ్గించాలని ఆలోచించాలన్నమాట. అది పొద్దున్న మొత్తం అంటే నాకు ఇన్ని రోజులు నేను బ్లాగ్స్ అసలు అంటే వెళ్ళట్లేదు అనమాట. ముందు నుంచి షెడ్యూల్ అయిపోయిన బ్లాగ్సే వస్తున్నాయి అనమాట. కొత్తగా ఏ బ్లాగు నేను చేయలేదన్నమాట. నిన్న ఒకటి చేశాను, ఈరోజు ఒకటి, అంతే. నాది ముందు నుంచి షెడ్యూల్ అయిపోతాయి, ఒక 5-6 రోజులు షెడ్యూల్ అయిపోతాయి అనమాట. నేను షెడ్యూల్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే మనది బిజీ షెడ్యూల్ అయిపోతుంది అనమాట. అందుకనే యూట్యూబ్ మీద ధ్యాస మనకి కొద్దిగా తప్పిందనమాట. అది మ్యాటర్. చలో ఎలాగో ఒకలాగా మనకి ఇప్పుడు అంటే వర్క్ అయిపోయింది. మన వర్క్ ఎలాగంటే, నేను ముందు వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు రాత్రి అయినా పనిచేసేవాడిని. 8:30, 10 అయిపోయేది ఇంటికి వచ్చేసరికి. కాకపోతే ఇప్పుడు నేను నా సొంతంగా చేసుకుంటున్నాను కాబట్టి 6, మినిమం 6 లేకపోతే 5 అంత దాకా పని చేస్తాను అనమాట. దాని తర్వాత ఇంటికి వచ్చి చిల్ అవుతాను అనమాట. ఐపీఎల్ అలాగా స్టార్ట్ అయిపోయింది కదా, ఐపీఎల్ చూస్తాను, లేకపోతే ఏదో ఒకటి చేస్తా. స్నాక్స్ ఒక 50 రూపాయలు తెచ్చుకొని తినేస్తాను అనమాట నేను ఒక్కనే. అది కూడా ఇంట్లో ఎవరు లేనప్పుడే నేను వచ్చి తింటాను అనమాట. ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ 50 రూపాయల్లో వాళ్ళకి 10, వీళ్ళకి 10, వాళ్ళకి 10 ఇచ్చేసరికి నాకు మిగిలేది 5 రూపాయలు సమోసా ఏంటి సరిపోద్ది నాకు. అందుకనే ఎవరు లేనప్పుడు నేను తెచ్చుకొని తింటాను అనమాట. అది సీక్రెట్. చాలు కంటిన్యూ అవ్వండి, ఇంకేం చెప్పం, అవ్వండి. చూస్తున్నారా ఏం చూసానా? డోరేమాన్ చూస్తున్నాను అనమాట. నేను ఇన్ని రోజులు షిన్చాన్ చూశాను అనమాట, ఇప్పుడు డోరేమాన్ చూస్తున్నాను అనమాట. అది సంగతి. మనం అంటే ఇంకా మనలో ఒక చిన్న పిల్లోడు పోలేదన్నమాట. మనకి తిన్నప్పుడు ఇంకా నేను కార్టూనే చూస్తాను అనమాట. ఎక్కువ ముందు చూసేవాడిని సినిమాలు, అది చూసేవాడిని కాదు. ఇప్పుడు ఉట్టి కార్టూనే. తినేటప్పుడు కార్టూన్, మనం ఎప్పుడైతే మనకు ఫోన్ నొక్కి బోర్ కొడుతుంది చూడండి, అప్పుడు కాసేపు కూర్చుంటే కూడా కార్టూనే చూస్తా. ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది కాబట్టి కాసేపు ఐపీఎల్ చూస్తాను, కాసేపు కార్టూన్ చూస్తాను అనమాట. నాకు వాళ్ళు అంటే ఐపీఎల్ ఎలాగంటే, నాకు వాళ్ళు బాదుకొని వెళ్ళిపోవాలన్నమాట. వాళ్ళు స్లోగా టుక్కు ఆడితే నాకు నచ్చదు. అందుకని నేను చూడలేదు అనమాట. ఇప్పుడు ఇది డోరేమాన్ చూస్తున్నాను అనమాట. షిన్చాన్ చూడట్లా, ఎందుకంటే మాది ముందు కేబుల్ లైన్ ఉండేది. కేబుల్ లైన్ ఏమో తీసిన తర్వాత జియో పెట్టామన్నమాట. జియో పెడితే జియోలో డిజ్నీ వస్తుంది, ఆ కేబుల్ లైన్లో డిజ్నీ ఛానల్ రాదు. జియోలో వస్తుంది కదా. మనకి డోరేమాన్ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి, అందుకని డోరేమాన్ చూస్తున్నాం అనమాట. షిన్చాన్ కూడా చూస్తాను. ఇది సుత్తిస్తే షిన్చాన్ చూస్తాను అనమాట. నీ సుత్తి మాకెందుకురా అంటావా అనుకోండి, ఏదో ఒకటి మాట్లాడాలి కదా, అందుకే మాట్లాడుతున్నాను అనమాట. చలో, అది టైం పాస్. మనకి చిల్ అయిపోవాలా మనం. చూడండి, ఇప్పుడు తెల్లారి మొత్తం మనం కష్టపడి వచ్చిన తర్వాత మనం సాయంత్రం చిల్ అవ్వడానికి ఉంటాం అనమాట. సాయంత్రం కూడా మనం కష్టపడకూడదు, చిల్ అవ్వాలి. మనకు నచ్చింది మనం చూడాలన్నమాట. అది మ్యాటర్.
చలో చలో అయితే ఈరోజుతో మణిగడ వార్తలు సమాప్తం. అయితే ఏం చేస్తారంటే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి, బేగలు చేసేయండి. ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతుంది, ఇంకా కొన్ని నెలలే ఉన్నాయి. బిగ్ బాస్ అప్పుడు చూసుకుందాం వాళ్ళని. బిగ్ బాస్ అప్పుడు ఇంకా వదిలేదే లేదు. రోజుకి 8 షార్ట్ వీడియోస్, ఇంకా ఒక లాంగ్ వీడియో కంపల్సరీ. రోజుకి 8 షార్ట్ వీడియోలు అంటే 1 మినిట్వి 8 షార్ట్ వీడియోస్ అంటే 8 మినిట్స్ షార్ట్ వీడియోస్ ఇస్తాను, అంటే అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత ఇంకా 5 to 6 మినిట్స్ లాంగ్ వీడియో ఒకటి. టోటల్గా ఎన్ని మినిట్స్? 14 మినిట్స్ మనం వీడియోస్ చేస్తాం అనమాట బిగ్ బాస్ స్టార్ట్ అయితే. అప్పుడు చూద్దాంలేండి. ఇప్పుడు కొద్దిగా బిజీ, అప్పుడు బిజీగా ఉన్నా మనం కొద్దిగా చేసేస్తాం, ఎలా ఒకలాగా చేస్తాం, మేనేజ్ చేసేస్తాం. అది మ్యాటర్. చలో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.